ఈరోజు మనం శబరిమల అయ్యప్ప స్వామి గురించి చెప్పుకుందాం. హరిహరసుతుడు అయ్యప్ప అంటే హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. మరి వాళ్ళిద్దరికీ ఎలా పుట్టాడో చెప్తాను. శబరిమలలో ఎలా వెలిశాడో చెప్తాను. పులి ఎందుకు వాహనమైంది, కాంచీపురం కామాక్షమ్మ గుడి పాలకునిగా అయ్యప్ప ఎందుకు ఉన్నాడో, శివభక్తులను విష్ణు భక్తులను ఎలా కలిపాడు, ఈ విషయాలన్నీ నేను ఈరోజు ఈ ఎపిసోడ్లో చెప్తాను, వినండి. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి చెప్పాలి అంటే మొదట మనం మహిషి అనే రాక్షసు గురించి చెప్పాలి. మహిషాసురుడి అక్క ఈ మహిషి. త్రిమూర్తుల అంశాలతో దత్తాత్రేయ స్వామి జన్మిస్తారు. త్రిదేవీల అంశాలతో లీలావతి జన్మిస్తుంది. త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే త్రిదేవీలు అంటే పార్వతి సరస్వతి లక్ష్మీదేవీలు. వాళ్ళ అంశాలతో దత్తాత్రేయ స్వామి లీలావతి జన్మిస్తారు. దత్తాత్రేయ స్వామికి లీలావతికి వివాహం జరుగుతుంది. వారు వివాహ సుఖాలను అనుభవిస్తారు. ఒకనాడు దత్తాత్రేయ స్వామి ఈ వివాహ సుఖాల నుండి బయటకు వచ్చి వైరాగ్యం తీసుకోవాలనిపిస్తుంది అని తపస్సులకు సన్యాసిగా మారాలి అని అనుకుంటాడు. కానీ దానికి లీలావతి ఒప్పుకోదు. తనకు వివాహ సుఖాలు కావాలి అని, ఇలా పట్టపు మహిషికి చెప్పకుండా సన్యాసం ఎలా తీసుకుంటారు అని ప్రశ్నిస్తుంది. ఆమె కామ వాంఛ అర్థమైన దత్తాత్రేయుడు ఆమెకు ఒక శాపం ఇస్తాడు. ఇలా పట్టపు మహిషి అన్నావు కదా, ఒక మహిషిలా జన్మిస్తావు అంటాడు. మహిషి అంటే బర్రె అని అర్థం. అప్పుడు లీలావతి కూడా ఒక శాపం ఇస్తుంది దత్తాత్రేయునికి. నేను మహిషిని అయితే నువ్వు మహిషంలా అంటే దున్నలా పుట్టి కామవాంఛతో మళ్ళీ నా దగ్గరికే వస్తావు అంటుంది. అలా ఇద్దరూ ఒకరికి ఒకరు శాపాలు ఇచ్చుకుంటారు. తర్వాత ఏం జరుగుతుంది అనంటే, కరంబుడు రంభుడు అనే ఇద్దరు రాక్షసులు ఉంటారు. లీలావతి కరంబుడికి కూతురుగా జన్మిస్తుంది, అంటే మహిషిలా జన్మిస్తుంది. తను ఒక రాక్షసి. కరంబుడి సోదరుడు రంభుడు. ఆ రంభుడికి మహిషాసురుడు పుడతాడు. మహిషాసురుడు పుట్టాక ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడితో స్త్రీ తప్ప తనను ఎవరూ చంపకూడదు అనే వరం తీసుకుంటారు. అలా వచ్చిన వరంతో ముల్లోకాలను ఇబ్బంది పెడతాడు మహిషాసురుడు. అప్పుడు దుర్గమ్మ మహిషాసురుడిని చంపి మహిషాసురి మర్దినిగా మారుతుంది. తర్వాత మహిషాసురుడి అక్క మహిషికి కోపం వచ్చి గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. బ్రహ్మదేవుడితో ఈ 3 వరాలు కోరుకుంటుంది. తన రోమ రంధ్రాల నుండి తాను ఎంతమంది అనుకుంటే అందరూ రాక్షసులు రావాలి. హరిహరసుతుడు మాత్రమే తనను చంపాలి. నేను ఏ లోకంలో ఉన్నప్పుడు నాకు చావు రాకూడదు, ఒక్క భూలోకంలో తప్ప. ఇలా 3 కోరికలను కోరుకున్న మహిషి ముల్లోకాలనే జయిస్తుంది. ఎందుకంటే తన శరీరం నుండే తనకు ఒక పెద్ద సైన్యమే పుడుతుంది. ఆ సైన్యంతో తను అన్ని లోకాలను జయిస్తుంది, ఇంద్రలోకాన్ని కూడా జయిస్తుంది. మహిషి కోరుకున్న ఈ వరం, హరిహరసుతుడు మాత్రమే చంపాలి అనే ఈ విచిత్రమైన వరం ఎప్పటికి తీరుతుందో ఎవరికీ అర్థం కాదు. ఎందుకు అనంటే, శివుడికి విష్ణువుకి పుత్రుడు ఎలా పుడతాడు? ఈ విషయం అర్థం కాక అందరూ దేవీ దేవతలు మరియు ఇంద్రుడు అందరూ కలిసి శివపార్వతుల దగ్గరికి విష్ణువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళేమో చిరునవ్వు నవ్వి మహిషి సంహారం జరుగుతుంది, మీరందరూ వెళ్ళండి అని వాళ్ళకి అభయం ఇచ్చి అక్కడి నుండి పంపివేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది అంటే, సముద్ర మథనం జరుగుతుంది. ఆఖరున సముద్రం నుండి అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని రాక్షసులు దొంగిలించుకుపోతారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వెళ్ళి అమృతాన్ని తెస్తారు. కొందరు ఈ మోహినిని చూశాకే శివుడు కామవాంఛ కలిగింది అంటారు. కానీ అది నిజం కాదు. శివుడు కామవాంఛలను కలిగించే మన్మధున్నే భస్మం చేసినవాడు. అలాంటి శివుడు కామానికి లోనెలా అవుతాడు? శివుణ్ణి ప్రేరేపించే శక్తి ఒక్క పార్వతీదేవికి మాత్రమే ఉంది. అందరూ చెప్తే విని శివుడు ఆ విష్ణు రూపాన్ని చూడడానికి వైకుంఠం వెళ్ళి మోహిని అవతారం చూపెట్టు అని శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే, తన అంశతో విష్ణువు శివమోహినిగా మారుతాడు. అంటే విష్ణువు మోహినిగా మారుతాడు, కానీ దాంట్లో పార్వతీదేవి యొక్క అంశ కూడా కలుస్తుంది. అలా శివమోహినిగా మారుతాడు. అప్పుడు పార్వతీదేవి అంశ కూడా ఉంది కాబట్టి అప్పుడు మాత్రమే శివుడు మోహితుడవుతాడు. మోహితుడయి మోహిని వెంట పరుగు తీస్తాడు. అలా శివునికి స్ఖలనం జరుగుతుంది. అప్పుడు ఆ వీర్యం నుంచి హరిహరుల తేజస్సుతో శివమోహిని వంటి అందమైన స్త్రీ వల్ల పుట్టాడు కాబట్టి అందమైన మోముతో గొప్ప వీరుడైన శాస్త అంటే అయ్యప్ప స్వామి జన్మించారు. తర్వాత విష్ణువు తన రూపం దాల్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ బాలుడిని ఎవరు చూసుకుంటారు? అప్పుడు ఆ పిల్లవాడికి కామాక్షమ్మ పాలిస్తుంది. ఎందుకు అంటే, పార్వతీదేవి అంశ కూడా కలిగిన మోహినికి పుట్టాడు కాబట్టి ఆమె అమ్మ అవుతుంది. కాబట్టి కంచిలో కూడా అయ్యప్ప స్వామి ఉంటారు. అయ్యప్ప స్వామి జన్మించింది చైత్రమాసము ఉత్తరా నక్షత్రం చతుర్దశిన సోమవారం నాడు. మహిషి మరణం భూమిపైన హరిహరసుతుడి చేతిలోనే జరగాలి. హరిహరసుతుడు పుట్టేశాడు, ఇక మిగిలింది మహిషి భూమిపైకి రావడమే. సాధారణంగా ఆ రాక్షసుని భూమిపైకి రమ్మంటే రాదు. మరెలా?
అప్పుడే దత్తాత్రేయ స్వామి వస్తాడు. తనకు శాపం వలన ఒక మహిష అంటే దున్న రూపంలో కామవాంఛలతో మహిషి అంటే ఆ లీలావతి రాక్షసి దగ్గరకు రావడం జరుగుతుంది. అప్పుడు దత్తాత్రేయుడు ఆ దున్న రూపంలో వచ్చి ఆ రాక్షసిని ఆకర్షిస్తాడు, మోహిస్తాడు. అలా ఆమె ఆ కామవాంఛలతో తనకు తెలియకుండానే తానే భూమి మీదకు వస్తుంది. అప్పుడు తనకు అంతా అర్థమవుతుంది భూమి మీదకు వచ్చాక. అప్పుడు అయ్యప్ప కూడా భూమి మీదకు వస్తారు. ఎదుట ఉండేది చిన్న పిల్లవాడే కదా అని మహిషి అంటే ఆ రాక్షసి మణికంఠుడితో యుద్ధం చేస్తుంది. అలా ఎంత ప్రయత్నించినా మహిషి ఆ రాక్షసి అయ్యప్పని ఏమీ చేయలేకపోతుంది. అప్పుడు అయ్యప్ప ఆ మహిషిని నేలకేసి పెద్దగా గుద్ది చంపి తనపై నాట్యం చేస్తాడు. అలా ఆ రాక్షసి చనిపోయాక ఆ రూపం నుండి పవిత్రమైన ఒక రూపం బయటికి వస్తుంది. అప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని మణికంఠుణ్ణి అడుగుతుంది. అప్పుడు అయ్యప్ప ఇప్పుడు భూమిపైకి వచ్చిన పని జరిగిపోయింది, ఈసారి భూమిపైకి వచ్చాక చూద్దామంటాడు. అలా అయ్యప్ప పుట్టి మహిషిని చంపి వెళ్ళిపోతాడు. మరి శబరిమలలో ఎలా ఉన్నాడు, పులి వాహనం ఎలా అయింది, ఇవన్నీ ఇప్పుడు చెప్తాను వినండి. రాను రాను కలియుగంలో భక్తి తగ్గుతూ ఉంటుంది. ఉన్న కొందరు భక్తులు కూడా మేము శివ భక్తులమని, మేము విష్ణు భక్తులమని ఒకరితో ఒకరు కొట్టుకోవడం, చంపుకోవడం మొదలుపెట్టారు. ఇలా ఎన్నో అన్యాయాలు ఆపడానికి మరియు తనకి ఒక శాపం ఉంది, భూమిపైన 12 సంవత్సరాలు గడపాలి అని. ఆ కథ అంతా ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఆ శాపం వల్ల ఇలా విష్ణు భక్తులు, శివభక్తులు విడిపోయి మూర్ఖంగా ఉన్న వారందరినీ కలపడానికి హరిహరసుతుడు మళ్ళీ భూమి మీదకి ఉద్భవించాడు. శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథిన ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నమునందు శాస్థ అంటే అయ్యప్ప మళ్ళీ భూమి మీదకు వచ్చారు. మెడలో మణిమాలతో పంపా నది తీరాన బాలుడు రూపంలో ఉన్నారు. అదే సమయానికి దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం పందల దేశరాజు గొప్ప శివభక్తుడు అయినటువంటి రాజశేఖరుడు వచ్చాడు. ఆ పంపానది తీరాన ఆ శిశువును చూసి శిశువులు లేక అల్లాడిపోతున్న తనకి ఆ శంకరుడే ఇచ్చాడు అని ఆ పంపానది తీరాన ఉన్న హరిహరసుతుని తీసుకువెళ్ళాడు. తన మెడలో ఉన్న మణి కారణంగా అందరూ తనని మణికంఠుడు అని పిలిచేవారు. ఇలా మణికంఠుడు వచ్చిన వేళా విశేషం రాజుకి కొద్ది రోజుల్లోనే పుత్ర సంతానం కూడా కలిగింది. తర్వాత రాజగురువు దగ్గర ఇద్దరు విద్యలను అభ్యసించారు. మణికంఠుడి నుండి వచ్చే తేజస్సు, ఆ గొప్పతనం అందరికీ నచ్చేది. కొంతమంది మణికంఠుణ్ణి అయ్యా అని, కొంతమంది అప్ప అని, కొందరు అయ్యప్ప అని పిలిచేవారు. ఈ అయ్యప్ప అనే పేరు వెనక మరో కథ కూడా ఉంది. అయ్యా అంటే విష్ణువు అని, అప్ప అంటే శివుడు అని, వారిద్దరి వల్ల పుట్టినవాడు అయ్యప్ప అని కూడా అంటారు. ఇలా ఎన్నో కథనాలు ఈ అయ్యప్ప పేరు పైన ఉన్నాయి. ఒకనాడు రాజు మణికంఠుణ్ణి అన్ని విద్యల్లో ఆరితేరడం చూసి తనని రాజుగా చేయాలనుకుంటాడు. కానీ ఆ రోజు ఆ మంత్రికి, ఆ రాజ్యంలో ఉండే మంత్రికి అది నచ్చక రాణికి మాయమాటలు చెప్పి తన కన్న కొడుకుని మాత్రమే రాజు చేయాలి అని అంటారు. అప్పుడే రాణికి అనారోగ్యం కూడా వస్తుంది. అదే సమయంలో మంత్రి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆ ఆలోచన అంటే, మనం ఒక పిల్లల కుక్క దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే ఆ సమయంలో తన పిల్లల రక్షణ కోసం అది చాలా క్రూరంగా ఉంటుంది. అలాంటిది పులి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే ఆలోచన ఆ మంత్రికి వస్తుంది. రాజుతో ఏం చెప్తాడు అని అంటే, మహారాణికి వచ్చిన ఈ అనారోగ్యం ఒక్క పులి పాలతోనే జరుగుతుంది అని చెప్తాడు. అంటే ఇక్కడ తను ఏం చెప్తున్నాడు అనంటే, పులి పాలు అనంటే పులి అప్పుడే తన పిల్లల్ని కనాలి అన్నమాట. ఆ సమయంలో పులి చాలా క్రూరంగా ఉంటుంది అని కూడా తెలుసు. అన్నీ తెలిసిన ఆ మంత్రి ఇలాంటి ఒక కపట పన్నాగం పన్నుతాడు. అప్పుడు మణికంఠుడు ఏం ఆలోచించకుండా పులి పాల కోసం బయలుదేరుతాడు. అతడు మహిషిని చంపిన ప్రదేశం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు, ఇతర దేవీ దేవతలు అక్కడికి వస్తారు. ఇలా మీరు ఎప్పుడో మా కోసం మహిషిని చంపారు అని చెప్పి కృతజ్ఞతలతో మేము మీకు పులులుగా మారి మీకు సహాయపడతాము అంటారు. అలా దేవేంద్రుడు, మిగిలిన ఇతర దేవీ దేవతలు అందరూ పులులుగా మారుతారు. పులుల పాలన తెమ్మంటే పులుల పైనే ఎక్కి అయ్యప్ప వెళ్తాడు. అలా పులి వాహనం అవుతుంది. దారిలో వెళ్తూ ఉండగా శబరి అనే ముసలావిడ ఉంటుంది. ఈ శబరి రామాయణ కాలం నాటి శబరి కాదు, ఈమె వేరే. తర్వాత ఆమె అయ్యప్ప ఇక్కడే కొలువుండాలి అని కోరుతుంది. అందుకు అయ్యప్ప అంగీకరిస్తాడు. అలా ఆ శబరి పేరుతో శబరిమల ప్రసిద్ధికెక్కుతుంది. తర్వాత పులులతోనే ఇంటికి వెళ్ళిన అయ్యప్పని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తన దైవత్వం చూసి రాణి కూడా తను తప్పు చేశాను అని తెలుసుకొని అయ్యప్పనే రాజు కమ్మంటుంది. కానీ తను అందుకు ఒప్పుకోకుండా తాను వచ్చిన పని వేరే ఉందని శబరిమలలో తాను కొలువుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. అలా శబరిమలలో వెళ్ళి ఉంటాడు. విగ్రహ ప్రతిష్ఠ అంతా పరశురాముడు చేశారు అని చెప్తూ ఉంటారు. మహిషి రూపం నుండి బయటికి వచ్చిన ఆ స్త్రీమూర్తి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఈసారి భూమి మీదకు వస్తే తన పెళ్లి సంగతి చెప్తా అన్నారు కదా, అందుకు.
అప్పుడు అయ్యప్ప, ఇప్పుడు కుదరదు, నేను బ్రహ్మచారిగా ఈ రూపంలో ఉన్నాను అంటారు. అయినా ఆ స్త్రీమూర్తి ఒప్పుకోదు. అప్పుడు అయ్యప్ప, ఎప్పుడు నా భక్తులు మాల వేసి కన్యస్వాములు నా దగ్గరికి రాకుండా ఉంటారో అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటారు. ఇలా ఒక కథ కూడా ఉంది. స్వామి 18 మెట్లు పైన కూర్చుంటాడు. నా దగ్గరకు శివభక్తులు విష్ణు భక్తులు అని తేడా లేకుండా రావాలి, ఈ హరిహరసుతుడి దగ్గర ఎటువంటి భేదం ఉండకూడదు అని చెప్పి బ్రహ్మచారిగా అక్కడే ఉంటారు. ఆ 18 మెట్ల కింద తన ఆయుధాలు ఉంటాయి అని అందరూ అంటారు. అయ్యప్ప స్వామి దీక్ష, మాల, వాటి నియమాలు. భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్యమాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించి మద్య, మాంస, ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనతో, స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లటి వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాల్లో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ స్వామి అని సంబోధిస్తారు. దుర్భాషలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం అంటే 41 రోజుల పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది. తరువాత ఇరుముడులతో స్వామి సన్నిధి చేరాలి. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యం కలిగించింది. ఇలా తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో, ఏ ఏ నియమనిష్టలతో ఉండాలో మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించిన స్వామిని అందరూ ధర్మశాస్త్ర అన్నారు.